హలో అండి, మీ క్రేజీ నాని. మునగాకు పొడి కోసం అన్ని దినుసులు తీసుకున్నాం కదా, అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, మాడకూడదు. ఇలా అన్నీ కలిపి వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. పొడి అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్స్. స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూసేదానికి కరివేపాకు పొడిలాగా ఉంది. ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మునగాకు పొడి మీలో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్.